వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో అనువంశిక వైద్యులు నవీర్ అసుల్ గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్తే బాబు. సార్, ఈ మధ్యకాలంలో మనం చూస్తే చిన్న ఏజ్లో మోకాళ్ళ నొప్పులు వస్తూ ఉన్నాయి. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మోకాళ్ళలో గుజ్జు అరిగిపోయింది, లేదంటే బోన్ స్ట్రెంత్ లేదని అంటూ ఉంటారు. సో అట్లాంటి వాటికి ఏమైనా మన దగ్గర మూలికా వైద్యంలో ఆయిల్స్ ఏమైనా ఉన్నాయండి? చక్కటి ప్రశ్న అడిగారు. ఎన్నో ఉన్నాయి, ఒకటి కాదు వందల ఫార్ములాలు ఉన్నాయి. ఎందుకంటే పిల్లర్స్ బిల్డింగ్ బాగుంటే పిల్లర్స్ బాగుంటాయి, పిల్లర్ బాగుంటే బిల్డింగ్ బాగుంటుంది. ఒక చిన్న ప్రశ్న, ఎట్లంటే ఇంత దేహం ఈ మోకాలపై నిలబడాలంటే ఆ దేహానికి ఎటువంటి ఆహారం వెళ్ళాలా? ఎందుకు ఈరోజు మోకాల నొప్పులు వస్తుంటాయి? ఇప్పుడు ఏమంటారు, నెయ్యి తింటే లావు పెరుగుతారు, గుండెపోటు వస్తే నెయ్యి తినడం అస్సలు ఆపేశారు. ఇప్పుడు ఇంకా కీళ్ళలో నొప్పులు దాని నడిస్తే కిర్రని రావడం, కిట్కిట్ ఆ శబ్దం. దానికి కారణం గ్రీసింగ్ అరిగిపోయింది. ఆ గ్రీసింగ్ ఎప్పుడైతే మన ఉత్పత్తి అవుతుందో ఆటోమేటిక్గా మోకాలు నొప్పులు పోతాయి. ఈ గ్రీసింగ్ సరైన ఉత్పత్తి కావడానికి మనం ఏం చేయాలా? రోజు ఉదయాన్నే 2 పచ్చి బెండకాయలు తిని ఒక అర గ్లాసు వేడి నీళ్ళు తాగాలి. ఓకే ఓకే 2 బెండకాయలు తినడం పచ్చివి, ఒక గ్లాసు గోరువెచ్చే నీళ్ళు తాగడం. తింటూ నేను ఒక చిన్న సలహా, ఇక్కడ ఒక ఆయిల్ తయారు చేసి పెట్టాను. నేను చాలా దూరం నుంచి ఆయిల్ నేను తయారు చేసుకోవడం జరిగింది చూపడానికి. దీంట్లో ఉల్లిగడ్డలు, అన్ని ఉల్లిగడ్డలు బాగా దంచిన తీసిన రసం మస్టర్డ్ ఆయిల్లో వేసి బాగా మరిగిస్తే ఆ పసురంతా పోయి ఆయిల్ మాత్రం ఉంటుంది. ఆ ఆయిల్ అప్పుడు ఏం చేయాలి మనము? ఇదిగో అక్కడ తయారు చేసిన ఆయిల్ ఇది. ఒక పట్టడు ఉల్లిగడ్డలు తీసుకుని దంచిని తీసిన రసంలో మస్టర్డ్ ఆయిల్లో ఈ పసురు వేసి బాగా మరిగిస్తే ఆయిల్ మాత్రం మిగులుతుంది, అందులో ఉండే పసురు అంతా ఎగిరిపోతుంది. దాంట్లోకి మనం ఏం చేయాలా? ఒక అరంగుళం అంత గడ్డ కర్పూరం వేసి వేడి చేసి మోకాలకు రుద్దడం అలవాటు చేసుకుంటే, ఎలా రుద్దాలా? చాలా తీసుకోకూడదు, కొద్దిగా ఇలా తీసుకొని ఇలా రుద్దడం అలవాటు చేస్తే మనం చేసిన ఆయిల్ పర్ఫెక్ట్గా ఉంటే ఇలా డ్రై అయిపోతుంది, కనపడదు. ఈ ఆయిల్ని మోకాలకు రాసుకోవడం, మల విసర్జన అయ్యే విధంగా ఆకుకూరలు తినడం. ఓకే, తోటకూర, పాలకూర, బచ్చల కూర, ఇంకా ఎన్నో సిటీల్లో లభిస్తాయి, దొండకూర, ఏటేటివన్నీ. ఆకుకూరలు ఎక్కువ ఎవరైతే తింటారో వాళ్ళకి మల విసర్జన సమస్య ఉండదు, పొట్ట సమస్య ఉండదు, కీళ్ళ నొప్పుల సమస్య అస్సలే రాదు. ఓకే, ఈ కీళ్ళ నొప్పులు త్వరగా మనకి తగ్గాలంటే రోజు నానేసిన పల్లీలు అంటే వేరుశనగ విత్తనాలు ఒక పిటికెడు రాత్రి నానేసి ఉదయాన్నే టిఫిన్ తిన్న తర్వాత ఈ పిటికెడు గింజలు తిన అలవాటు చేసుకుంటే మన మోకాలు గుజ్జు ఇంప్రూవ్మెంట్ అయ్యి ఆ కీళ్ళ నొప్పులు ఆ సమస్య దూరం అవుతుంది. ఇప్పుడు కీళ్ళు అనేది అంటే మామూలు ఎముక అనేది బలహీన పడిపోయింది అని చెప్పేసి దానిల వల్ల కూడా కీళ్ళ నొప్పులు వస్తూ ఉంటాయని విన్నాము. అంటే ఇది ఎముక బలాన్ని పెంచుతుందా, లేదంటే ఆ కార్టిలేజ్ గుజ్జును పెంచే విధంగా ఉంటుందా? ఇది గుజ్జును పెంచుతుంది. ఓకే, ఇది ఏం చేస్తుందంటే తైలము ఆ బోన్స్ మధ్యలో ఒక లేయర్ ఏర్పాటు చేస్తుంది. ఇది ఆ లేయర్ని బలోపేతం చేస్తుంది. శనగిత్తనాలు, పల్లీలు, బెండకాయలు. ఇది పైనికి అది ఆ మాంసంలో చొచ్చుకుపోయి అందులో ఉన్న వ్యర్థ ఏది మన బ్యాడ్ కొలెస్ట్రాల్ని బయటకు నెట్టేసి ఎప్పుడైతే చెమట ద్వారా బయటకు వస్తుందో ఆటోమేటిక్గా ఈ గ్యాప్ ఎప్పుడైతే తగ్గిపోతుందో ఆ మోకాలు నొప్పులు మనకు ఉండవు. ఓకే, బోన్ స్ట్రెంత్ రావాలంటే ఎట్లాంటి ఫుడ్ తీసుకోవాలండి? ఏం తీసుకోవాలండి? నువ్వులు తినడం, గోరువెచ్చని పాలు తాగడం, అంతకన్నా మించింది ఏముంది మన ఆయుర్వేదంలో? ఓకే ఓకే వేయించిన నల్ల నువ్వులు తాటి బెల్లంతో తినడం. ఎన్ని తినాలా? రోజుకి ఒక నిమ్మకాయ సైజ్ అంత లడ్డు, తాటి బెల్లము నువ్వులు కలిపి లడ్డు తినడం, గోరువెచ్చిన పాలు తాగి ఇట్లా 40 రోజులు చేస్తే వారి శరీరం వజ్రదేహంగా మారిపోయి వాని కీళ్ళ నొప్పులు పోయి వానికి ఎన్నో ఎంట్రుకులు, ఎన్నో సమస్యలు దూరం అయిపోయి వాడు ఆరోగ్యంగా ఉంటాడు. ఓకే ఓకే, ఇది నా అనుభవం, నేను ఇచ్చే రెమెడీ. ఓకే, ఇప్పుడు మోకాల నొప్పులనే కాదు సార్, మామూలుగా బాడీలో కొద్ది మందికి నడుము నొప్పులు కూడా మనం చూస్తూ ఉంటాం, వాటికి కూడా పనిచేస్తుందా? చేస్తుంది. ఓకే, మీరు పై పూతకి ఈ ఆయిల్ పూస్తూ లోపలికి నల్ల నువ్వులు మీరు తీసుకోవడం అలవాటు చేసుకోవాలా. ఓకే సార్, ఇదేంటంటే మామూలుగా సర్జరీకి వెళ్ళిన వాళ్ళు ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళకి ఏంటంటే నీ రీప్లేస్ జరిగి ఉంటుంది, మోకాలు చిప్ప మార్పు జరిగి ఉంటుంది. అట్లాంటి వాళ్ళు తీసుకోవచ్చా ఈ ఆయిల్ లేపనం చేసుకోవడం? ధారాళంగా తీసుకోవాలి, ఇంకా స్పీడ్గా అవుతుంది వర్కర్లకి. ఓకే, ఎందుకంటే అక్కడ వ్యర్థాన్ని తొలగించింటారు. ఇక ఇది ఏం చేస్తుంది, వెంటనే అక్కడ గుజ్జును ఉత్పత్తి చేసి ఇంకా అసలు మోకాలు వానికి వేసింది కూడా స్పర్శ లేకుండా అయిపోతుంది. హ్యాపీగా వాడు కూర్చోడు లేయడం కూడా చేస్తాడు. ఓకే ఓకే, ఇది నా అనుభవం.
నా ఇంటి దగ్గర నేను ఇస్తుంటాను. ఉమ్. ఎంతోమంది నా దగ్గర నేర్చుకుని వాళ్ళు అది ఈ ఆయిల్ అమ్ముకుని బతుకుంటారు కొంత పిల్లగాళ్ళు, మా పిల్లలు ఓకే ఓకే. ఎంతోమంది నేర్చుకుంటుంటారు. నేను నేర్పేయడం నా ధర్మం. మీరు అన్ని ఇట్లా ఓపెన్గా చెప్తా ఉన్నారు కదా, ఏం ప్రాబ్లం లేదా? అంటే మామూలుగా మీ దగ్గరికి రావాలని లేకుండా ఇప్పుడు ఇది మీరు చెప్పిన చిట్కా వాళ్ళ ఇంటికానే తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు అప్పుడే ఒక వీడియోలో అన్నాను, ఉమ్. 1000 మంది నా ఆయుర్వేదం సాంప్రదాయ వైద్యులు చేయడమే నా లక్ష్యంగా భావించాను. ఓకే. నేర్చుకున్నవన్నీ నా బుర్రలో పెట్టుకుంటే వాళ్ళు ఎలా నేర్చుకుంటారు? ఉమ్, ఉమ్. వాళ్ళు నేర్చుకుని ముందుకు వెళ్తే కదా మా తాత ముత్తాతలు నాకు విద్యకి ఒక ఒక ప్రాణం వచ్చేది. ఓకే. అగస్త్యులు, పులిపాని గారు, ఆద్భాటాచార్యుల వారు, ఉమ్, రస రత్నాకరులు, హజరత్ జుల్ఖర్నేన్ గారు, ఇటువంటి వాళ్ళు మేధావతనం అంత గ్రంథాల్లో రాయబట్టే కదా ఈరోజు ప్రపంచమంతా మా బొట్టి వాళ్ళు బయటకు వచ్చిండేది. yes, yes. నేను ఇచ్చే సలహాతో కూడా వాళ్ళలో ఇంకోరు బయటకు వస్తారేమో. ఉమ్, ఉమ్. వాళ్ళ కోసమే నా ఈ త్యాగం. ఓకే ఓకే. నేర్చుకోవచ్చు అంతే. yes, yes. నా ప్రాపర్టీ పోదండి, నా విద్య పోదు. ఉమ్, నా విద్య ఉమ్. పోతానే ప్రజల్లో పోతానే ఉంటుంది. ఓకే. నేర్చుకుని ముందుకెళ్తే అది నాకి పుణ్యమే. ఉమ్, ఉమ్. ఓకే ఓకే. విద్య దాచుకున్నవాడు వింత ఫసవే పోతాడు. ఇప్పుడు ఈ వింత అనుభవం పశువే విద్య దాచుకున్నవాడు. yes, yes. పోయి ఎన్ని నేర్చుకుని. సంవత్సరాల నుంచి మీరు ఈ ఫీల్డ్ లో ఉన్నారు సార్? అంటే అనుభవం ఇప్పుడు నాకు 51 సంవత్సరము. నేను 2వ 3వ తరగతి పాదరస శుద్ధి చేయడానికి కూర్చోబెడతాను మా నాన్నగారు. ఓకే. పాదరసాన్ని నేను 3వ క్లాసులో శుద్ధి చేస్తా అంటే ఆ, ఆ పాదరసం అంతా శుద్ధి చేస్తే మా నాన్న ఒక అంత బెల్లం ఇచ్చేవాడు తినడానికి. నాకే ఆ ఓకే. బెల్లం తినుకుంటూ నూరేది మేము. ఓకే అప్పుడు ఓకే. సినిమాలు లేవు, ఉమ్. నరసింహ శతకం పద్యాలు పాడుకుంటూ నేను నూరేవాడిని. ఓకే ఓకే. నరసింహ శతకం, కృష్ణ శతకం, ఉమ్. సుమతి శతకం, వేమన శతకం, ఈ 4 శతకాలు కూడా బాగా వంట పట్టేవాడిని. ఉమ్. పల్లెటూరులో కాబట్టి పేరేమో రసూల్ గారు అని ఉంది, ముస్లిం హ్యాండ్, ఆయన కూడా ఈ శతకాలు చేస్తారు. అష్టాగత పురాణాలు 4 వేదాల గురించి కూడా కాస్త ఓకే ఓకే. ప్రవేశం ఉన్న కుల వ్యక్తి. మతాలతో సంబంధం లేకుండా ఆ. చాలా వరకు కూడా మీరు బాగా వీటిపై కూడా విషయ పరిజ్ఞానం ఉందన్నమాట. ఇప్పుడు ఒక ఒక ఆకారంగా పెట్టిన ఒక శివలింగాన్ని ఉమ్, ఉమ్. ఏ కులమోడు చూసినా అది నల్లగే కనిపిస్తుంది, తెల్లగా కనిపించదు. అది ఉమ్, ఉమ్. అవును. ఒక శివుని ఆకారము ఉమ్. ఎట్లా వ్యక్తి చూసినా అది లింగ రూపమే కనిపిస్తుంది, కానీ అది వేరే రూపం కనిపిస్తే అక్కడ కాస్ట్ చెప్పుకోవచ్చు మనం. Yes, yes, అందరికీ yes. అదే కనపడుతుంది, అందరికీ ఒకటే అదే కదా. దేవుడు. Yes, yes. సబ్కా మాలిక్ ఏక్ హై ఏక్ హై. అన్నట్లు. అల్లా మాలిక్. ఓకే. ఇది మొత్తం మీద అయితే చాలా వరకు కూడా నబీ రసూల్ గారితో నేను ఇంటర్వ్యూ చేయడానికి కూడా కారణం ఏంటంటే, చాలా వరకు ఆయన ఇంటి వద్ద పేద ప్రజలకు ఉచితంగానే వైద్య సేవలు అందిస్తూ ఉంటారు. ఆయనకు తెలిసిన ఈ మూలికా వైద్యం దాదాపుగా 9 తరాల నుంచి కూడా ఈ వైద్య విధానంలో అయితే ఉన్నారు. సో దీని నుంచి ఎంతోమంది కూడా ఉపశమనం లభించింది. ఫ్రీగా కూడా ఈ పాము కాటుకు, అదేవిధంగా కిడ్నీలో స్టోన్స్కి, వీటికి ఫ్రీగానే ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు ఇంటి వద్దకు వెళ్ళిన వారికి. లేదు అనుకున్న వారు ఏదైనా కొరియర్ ఛార్జెస్ మాత్రం మీరు పెట్టుకోండి, నేను ఆ మెడిసిన్ పంపిస్తానని చెప్తూ ఉంటారు. అందుకే ఆయనతో స్టూడియోలో అయితే ఇంటర్వ్యూ చేశాము. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నమస్తే సార్.